పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. జీవితంలో మనకి చాలా దెబ్బలు తగిలిన తర్వాత మైండ్ కూడా ఎలా అయిపోతుందనంటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లోకి జీవితం చూడాల్సినటువంటి సమయంలో అనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఏది జరిగినా కూడా నాకెందుకో ఏది చేసినా కలిసి రావట్లేదు, నేను ఇంకా ఎదగనేమో, ఇలానే ఉండిపోతానేమో అంటే ఒక నిస్సహాయత, నిస్పృహ, దానితో పాటు అధైర్యం. ముందుకు వెళ్ళాలంటే తెలియనటువంటి ఒక నెగిటివ్ మనల్ని వెనక్కి కాపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఆ పాజిటివ్ వెతుక్కోవడానికి కూడా మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి రాదు. చాలా మందిలో జరిగేటువంటిది ఇది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి ఆ నెగటివ్ని ఓవర్కమ్ చేసి పాజిటివ్లో చూసుకోగలగాలి అని అంటే ఎలా? త్రూ విజువలైజేషన్ అసలు ఎలా సాధ్యం అవుతుంది? నారాజు, ఈ పరిస్థితికి చాలామంది కనెక్ట్ అవుతారు నారాజు. ఎందుకంటే ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్, ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతుంది, అనుకున్నది సాధించలేకపోతున్నాము. సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్. సో అది కన్సిస్టెంట్లీ. కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఇవన్నీ కేవలం మోటివేషనల్ సెషన్లా ఉంటుంది, ఓన్లీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది తప్ప ఒరిజినల్గా ఇది ఎక్స్పీరియన్స్ కాదు, ఇది రియాలిటీలోకి రాదు అని అందరికీ అనిపిస్తుంది. ఎంతవరకు అనిపిస్తుంది అంటే ఒక చిన్న సూత్రం తెలియనంత వరకు ఇట్లాగే అనిపిస్తుంది. ఈ సూత్రం తెలిస్తే పర్స్పెక్టివే మారిపోతుంది. అదేంటంటే వాట్ యూ ఫోకస్ విల్ ఎక్స్పాండ్. మీరు దేని మీద దృష్టి కేంద్రీకరిస్తారో అది విస్తృతం అవుతుంది. దేని మీద ఫోకస్ చేస్తారో అదే పెద్దగా కనిపిస్తుంది. ఇది మామూలుగా చెప్పే మాటలు కాదు, సైంటిఫిక్గా, న్యూరో సైంటిఫిక్గా, సైకలాజికల్గా చెప్పే మాట. ఏంటి? వేర్ ఎవర్ యూ ఫోకస్ థింగ్స్ విల్ గెట్ ఎక్స్పాండెడ్. మీరు దేని మీద ఎక్కువగా ఆలోచిస్తారో ఆ ఆలోచన యొక్క విషయం అతి పెద్దదిగా జీవితంలో కనిపిస్తుంది. అదేది? ఒక కోరికైనా సరే, ఒక లక్ష్యమైనా సరే, భయమైనా సరే. ఉదాహరణకు నారాజు, నువ్వు హర్రర్ సినిమా చూసావా ఎప్పుడైనా? హర్రర్ సినిమాలో అసలు సెంట్రల్ థీము సైకలాజికల్గా వాళ్ళు కనిపెట్టిన ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే, ఎనీ హర్రర్ డైరెక్టర్ కానీ సినిమా కానీ ఒక థీమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చిన్నదిగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడని తెలుసు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిసారిగా చీకటి చూస్తూనే మనిషి మెంటల్గా ప్రిపేర్ అవుతాడు. నౌ యువర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ డార్క్నెస్. ఆ తర్వాత నిశ్శబ్దం తర్వాత ఒంటరితనం. ఈ ఒంటరిగా ఉండి నిశ్శబ్దంగా ఉండి చీకట్లో ఉన్నప్పుడు ఓ మూల నుంచి ఓ చిన్న శబ్దం, ఇక చాలు. మీరు సీన్ క్రియేట్ చేసుకోవడానికి, ఏం జరుగుతోందో అనుకోవడానికి, ఇంకా ఏం జరగబోతోందో అనుకోవడానికి యువర్ మైండ్ ఈజ్ ప్రిపేర్డ్. నౌ చాలాసార్లు ఒక సీన్ ఖచ్చితంగా సినిమాలో పెడతారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్లో మనకు తెలియకుండా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, సినిమాలో చూస్తున్నాం. ధన్ అని సౌండ్ వచ్చి అందరూ భయపడేటట్టు ఒక సీన్ పెట్టి అక్కడ చూస్తే ఒక పిల్లి దూకి వెళ్తూ ఉంటుంది. అలర్ట్ అంటే అది పిల్లే. వాస్తవ పరిస్థితి ఏంటంటే అది పిల్లి. కానీ నువ్వు ఊహించింది ఏంటంటే, నువ్వు ఫోకస్ చేసింది ఏంటంటే భయం అనే దాన్ని ఎప్పుడు ఫోకస్ చేసావో సంఘటనలు, అనుభవాలన్నీ భయానికి అనుగుణంగానే కనిపిస్తాయి. నెగటివ్ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నా లైఫ్లో నేను అనుకునేది సాధించలేకపోతున్నా అని ఎప్పుడైతే ఫోకస్ చేసావో అన్నీ అవే పరిస్థితుల్లో పెద్ద పెద్దగా కనిపిస్తాయి. సో అందుకనే ఏదైనా ఫోకస్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది అన్న థియరీ తెలిసేంత వరకు చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు, ఇట్లాగే భయపడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, ఎప్పుడైనా గొడవ అవుతుంది అనుకుందాం. ఇవన్నీ నేను రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సో దట్ పీపుల్ కెన్ కనెక్ట్. ఏదైనా గొడవ ఆడుతుంటే ఇద్దరు ఒకరికొకరు అరుచుకుంటూ ఉంటారు, ఒక విషయం మీద బాగా ఆవేశంగా ఉంటారు. ఈ ఎమోషనల్గా ఉన్న టైంలో ఎవరో ఒక పెద్ద మనిషి ఏం చెప్తాడంటే, కాసేపు ఆపి బయటికి వెళ్ళకూడదా అని అంటాడు. అంటే పరిస్థితి ఇక్కడి నుంచి మారిస్తే నీ ఫోకస్ మారుతుందని. ఆ తర్వాత ఇంకోటి ఏమంటారు తెలుసా? అవును మర్చిపోయా, నిన్న నేను నువ్వేదో ఊరికి పోతా అన్నావు, ఏంటి వెళ్ళలేదా, ఏమైంది నిన్న అని అంటే, ఇగో మాట మార్చొద్దు. మాట మార్చడం ఎందుకో తెలుసా? మాట మారుస్తారు కొంతమంది కావాలని. ఎందుకు మాట మారుస్తానంటే నీ ఫోకస్ మారుతుందని. నీ ఫోకస్ ఎప్పుడైతే మారుతుందో ఇందాక నువ్వు చూస్తున్న ఈ పరిస్థితి అక్కడ కనిపించదు.
ఎక్కడ దేనికి మార్చానో దాని గురించి ఆలోచిస్తారు, అది ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు ఇది తగ్గుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు మనం దేన్ని ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఇట్లాంటి ఫలితాలు రావాలనుకుంటే నువ్వు అడిగిన పరిస్థితిలో నారాజు అన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటే, అన్ని కష్టాలు ఎదురవుతుంటే, ఒక దెబ్బ మీద దెబ్బ పడుతుంటే మరి నేను ఎలా పాజిటివ్గా చూడాలి అని అనుకున్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఎవరైనా సరే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నెంబర్ 1, దీనికి 5 నిమిషాల కంటే ఎక్కువ అక్కర్లేదు నారాజు, 5 మినిట్సే. ఏం చేయాలంటే నెంబర్ 1, వేర్ యూ వాంట్ టు ఫోకస్. మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారో మీకు తెలియకపోవచ్చు. అంటే స్కేర్సిటీ, లేమితనం, నా దగ్గర ఏం లేదు, నాకేమీ రాలేదు, అనుకుంటే లాభాలు లేవు, పెట్టిందంతా పోయింది, ఇదే నువ్వు ఫోకస్ చేస్తున్నది? నీకేం కావాలి అనేది ఫస్ట్ ఆలోచించాలి. అబండెన్స్, వెల్త్, హెల్త్, సక్సెస్, వాట్ ఎవర్, ఫోకస్ ఆన్ దట్. ఇప్పుడు నాకు కావలసిన దాని మీద ఫోకస్ చేయాలి. నెంబర్ 1. సో విషయాన్ని ఫస్ట్ డిసైడ్ చేయండి దేని మీద ఫోకస్ చేయాలి అని. నెంబర్ 2, మీరు ఫోకస్ చేసింది పెద్దదైతే, అంటే సక్సెస్ పెద్దదైనా, అబండెన్స్ పెద్దదైనా, వెల్త్ ఎక్కువైనా, సక్సెస్ బాగా విస్తృతమైనా సరే, ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? ఎవరు బాధ్యులై ఉంటారు? ఒక్కసారి ఫ్యూచర్లోకి వెళ్ళిపోండి. నేను ఈ రంగంలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే పలానా వాళ్ళు సహకరిస్తే, పలానా వాళ్ళు బాధ్యులైతే నేను సాధిస్తా. సో వాళ్ళకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ 3 people. ఇఫ్ యూ గెట్ వాట్ యూ వాంటెడ్ టు గెట్, నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో, సాధించాలని అనుకుంటున్నావో, సాధిస్తే ఎవరు బాధ్యులని నువ్వు అనుకుంటావో వాళ్ళకి థ్యాంక్స్, ముగ్గురిని ఐడెంటిఫై చేసి థ్యాంక్స్ చెప్పండి. నౌ యువర్ ఫోకస్ విల్ షిఫ్ట్. థర్డ్ థింగ్ ఈజ్ దట్ అబ్జర్వ్ చేంజెస్. మార్పుల్ని అబ్జర్వ్ చేయండి. ఈ 3 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు నారాజు. దేని మీద నేను ఫోకస్ చేయాలి, ఫోకస్ చేసింది నాకు పూర్తిగా దక్కితే ఎవరికి నేను థ్యాంక్స్ చెప్తాను, అండ్ 3వది నేను ఎలా అబ్జర్వ్ చేయాలి, నా బాడీలో ఉన్న చేంజెస్ నేను ఎట్లా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేయండి. ఇది 5 నిమిషాల ఎక్సర్సైజ్ చేయండి. మీరు అంటున్న పరిస్థితి నుంచి బయటపడి భవిష్యత్తు మీద ఆశ కలిగి ఆ భవిష్యత్తుని ఇప్పుడే అనుభవిస్తారు. ఇది విజువలైజేషన్ ద్వారానే సాధ్యం. మేధావులు మాట్లాడుతూ ఉంటే ఇలా చూస్తూ ఉంటుందా ప్రేమించేలేం రామ్ సార్, కానీ ప్రాక్టీస్లోకి పెట్టాలనిపించేంత ఇవన్నీ అనుభవాలే నాగరాజు. కానీ వాట్ ఏ డీప్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అన్న. తెలుగు ఆడియన్స్కి మీరు దొరకటం నిజంగా ఒక వరం అండి. అసలు ఎంత లోతైనటువంటి విషయాలు ఇవన్నీ. ఎన్నో పుస్తకాలు చదివితే తప్ప ఆ మాటలు బయటికి రావు, ఫస్ట్ థింగ్. రెండోది, ఎంతో డీప్ రీసెర్చ్ ఉంటే తప్ప అటువంటి బాడీ లాంగ్వేజ్తో కూడుకున్నటువంటి కాంటెక్స్ట్ రాదు. మీరు చెప్తుంటే ఆ విజువల్ అట్లా పడిపోతుంది. బాడీ లాంగ్వేజ్ మీద కూడా పట్టుంది కాబట్టి అది వేరే విషయం అనుకోండి. రామ్ గారిది ప్రీవియస్ వీడియోస్ మీరు బాడీ లాంగ్వేజ్ మీద కనుక చూస్తే ఎంత సర్కాస్టిక్గా ఉంటాయనంటే, మీరు బాధపడకుండా ఉండలేరు, నవ్వకుండా ఉండలేరు, సక్సెస్ చూడకుండా ఉండలేరు, మీ బాడీలో మీరు ఒక గొప్ప చేంజ్ కూడా చూడకుండా ఉండలేరు. అంటే అంత గొప్పగా ఉంటాయి. బట్ నో డౌట్ అండి, విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ చాలామంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ.